పాడ త్వరగా ఆగలేదయ్యా ఇలా ఫోన్ లైన్ పెట్టేసింది సరే ఇది దాటిపోతాయా ఏదో ఒకటి దాటిపోబోకయ్యా 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 దాటిపోబోకయ్యా
Praise the Lord. Hallelujah.
ప్రార్థన చేసుకుందాం. అందరం కరువు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగి వెళ్ళిపోదాం. హల్లలు 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 హల్లలు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, తండ్రి దేవా, యేసయ్యా ఉన్నవాడు, అనువాడవై ఉన్నవాడా, సర్వశక్తిమంతుడా, లోకరక్షకుడా, సర్వోన్నతుడా, గొప్పవాడా, మహోన్నతుడా, మహిమగలిగిన రాజా, అల్పులము, ఏ యోగ్యత లేని వారు, ఏ అర్హత లేని మమ్మలను ప్రభ ఈ రీతిగా దీనిని కనపరచుటకు, హెచ్చించుటకు, కొని ఆడుటకు ప్రభ ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు 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 ప్రభా. ఎందరికో లేని గొప్ప ధన్యతను, భాగ్యమును ప్రభా ఈ సమయంలో నైనా అల్పులమైన మీరు మాకు ఇచ్చారు నాయన. నిస్సన్నిధానంలో ఒక్క దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టమన్నావు ప్రభా. అంత శ్రేయస్కరమైన భాగ్యము ప్రభా ఎల్పులకు దీనులకు మీరు దయచేసినందుకు వందనాలు నాయన. నేను ఎంతగా కొనియాడినా, నేను ఎంతగా స్తుతించినా ప్రభా మీరు మేము తీర్చలేము నాయన. సర్వశక్తిమంతుడు వగు తండ్రి యేసయ్యా మీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరమ తండ్రి మీకు వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, సకల ఐశ్వర్యములకు కారణ సంబూధుడా మీకు వందనాలు ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా తండ్రి యేసయ్యా, ఉన్నవాడు అనువాడవై ఉన్నవాడా, గొప్పవాడా, రాజులకు రాజా, రవికోటి తేజ, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నిత్యము వేల దేవదూతల గలముల చేత పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతి గానములు కొనియాడబడుచున్న దేవా నాయన. మీకు లెక్కలేని వేల వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము ప్రభా. మీకేమి రుణము తీర్చగలము నాయన, మేము మీకు ఏమి ఇవ్వగలము ప్రభా. మా జీవిత కాలం అంతా నీకు రుణస్థలమే ప్రభా. మా వందనాలు నాయన. గడిచిన సమయం అంతట్లో మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరచు, కాచు, కాపాడి ఈ నిమిషం ఈ రీతిగా నిలబెట్టినందుకు వందనాలు. సంఘములో మేము ఏర్పాటు చేసినటువంటి కుటుంబ ఆశీర్వాద కూడికలు మరి ఈరోజు నాయన మీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా 3 దినాల ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసి ముందుకు వెళ్తూ ఉండగా తండ్రి, మొట్టమొదటి రోజున ఆయన 10వ తారీఖున మరి ప్రత్యేకంగా అందులోనూ పాప పుట్టినరోజు వేడుక అయ్యా, అలాగే అక్షరాభ్యాస వేడుక కూడా ఈరోజు మేము జరిగిస్తూ ఉండగా ఆదియు అంతము మీరై ఉండి అయ్యా మీరు ఈ యొక్క కార్యక్రమం అంతటికి అధ్యక్షత వహిస్తూ పరిశుద్ధాత్మదేవ మీ నడిపింపు మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొని నీ మాటల కొరకు ఈరోజు వాక్య రూపకంగా మీరు నాతో మాతో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పాప కుటుంబంతో అయ్యా ఈరోజు మేము ఏ రీతిగా పిల్లలను మీలో పెంచుకోవాలో, ఏ రీతిగా మీరు ఇచ్చిన గర్భఫలం అనే బహుమానాన్ని కాపాడుకోవాలో వాక్యపు వెలుగులో మీరు మమ్మల్ని దర్శించి ఆ రీతిగా బలపరిచిన ద్వారా నా ప్రభ నా నోటిని మీరు వాడుకొని మీ చిత్తాన్ని బయలుపరిచి నీ బోరగా నన్ను మలుచుకొనమని యేసయ్య నామమున ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని వాక్యమునకు సిద్ధపడుచున్నాము తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోతాను. దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. మరి ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పాప జోష్నా శ్రీకి ప్రభు పేరిట నా నిండు శుభాలు తెలియచేస్తున్నాను. ఆ పాప మరెన్నో పుట్టినరోజు వేడుకలు ఇలా సంఘములో సేవకుల సమక్షములో జరిగించుకొనుగాక. చెబుదాం ఆమేన్. హల్లెలూయా. 127వ కీర్తన 521వ పేజీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 127వ కీర్తన 521వ పేజీ. అందరూ కూడా తీసి పెట్టినట్లయితే 521వ పేజీ 127వ కీర్తన 1 నుంచి చివరి దాకా నేను చదువుతాను. నాతో పాటు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మీరు కూడా చదవండి. 127వ కీర్తన 1 నుంచి చివరి దాకా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాపలి కాయువారు మేల్కొనినుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తరువాత పండుకొనుచు
కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. అండర్లైన్ చేయండి మాటలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. దేవునికి మహిమ కలుగునగాక. చదవబడిన కీర్తన ద్వారా దేవుడి రాత్రి మనతో ప్రత్యేకంగా కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబముతో మాట్లాడునుగాక. చెబుదాం ఆమేన్. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. ఈ రాత్రి కాలవేళ మీ అందరికీ తెలుసు, మన సంఘములో ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా విజ్ఞాపన ప్రార్థనా కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 47 దినాలు అనగా మార్చి 5 నుంచి ఏప్రిల్ 20 వరకు 47 దినాలు వస్తాయి. మరి ఒక్కొక్క కుటుంబము నిమిత్తము 3 దినాలు మనము ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు 10వ తారీఖు, అలాగే 12, 13 ఈ 3 దినాలు కూడా కుమారమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో 12వ తారీఖు ప్రత్యేకంగా మా కొరకు వచ్చినప్పటి ప్రార్థన కూడిక ఉండటం చేత మధ్యలో ఒక రోజున ఆపి ఆ తదుపరి 2 రోజులు కంటిన్యూషన్గా జరిగించడం, మేము ఆ రీతిగా ఆలోచించడం, దేవుని చిత్తం ఆ రీతిగా ఆయన తెలియపరచడం జరిగింది. అయితే సంతోషం, ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం చదువుకునేటువంటి ఈ కీర్తనల గ్రంథంలో చదవబడిన మాట ఏమిటంటే, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం ఎవరిచ్చు బహుమానము? దేవుడిచ్చు బహుమానం. ఈరోజు నా అంశం ఏమిటంటే, దేవుడిచ్చిన బహుమానాన్ని మనం సిద్ధపరచాలి. మీ అందరికీ తెలుసు, కుమారులను దేనితో పోల్చాడు? స్వాస్థ్యములతో పోల్చాడు. నేను ఇంతకు ముందు చెప్పాను, స్వాస్థ్యము అనగా ఆస్తి. అంటే మీకు అర్థం కావడానికి చాలా సింపుల్ మెథడ్లో చెప్పాను. స్వాస్థ్యము అనగా ఆస్తి, స్థిరముకు సూచన. అంటే మగపిల్లవాడు ఎప్పుడు ఎక్కడుంటాడు? మన ఇంటి పట్టునే ఉంటూ ఉంటాడు. అతడు మనకి ఇవ్వబడిన స్వాస్థ్యము లాంటివాడు. అయితే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను, మీకు అర్థమయ్యే విధంగా బోధించాలని ఆశపడుతున్నాను. అయితే ఇక్కడ బహుమానం గురించి కూడా ప్రభువు మాట్లాడాడు. అయితే నేనేమంటానంటే, ఈరోజు మరి కుమారమ్మ గారికి దేవుడు జ్యోష్ణశ్రీని బహుమానంగా ఇచ్చాడు. ఏమండి? జ్యోష్ణశ్రీని బహుమానంగా ఇచ్చాడు. అయితే ఆ బహుమానం అట్టే పెట్టుకుంటుందా ఆవిడ? ఆ బహుమానాన్ని అట్టే పెట్టుకునిద్దా? ఆ బహుమానాన్ని తీసుకొని వేరొకరి చేతిలో పెట్టాలి. అయితే నేనేమంటానంటే, ఈ బహుమానాన్ని కాస్త ముస్తాబు చేద్దాం అంటాను. స్తోత్రం కలుగునగాక. అంతేనా? ఈరోజు ఎవరికైనా మనం ఒక బహుమానాన్ని ఇవ్వాలి, ఎలా ఇస్తాం? షాపుకి వెళ్ళి ఒక జత బట్టలు కొన్నాం, ఒకరికి బహుమానం ఇవ్వాలి. ఆ బహుమానాన్ని అట్లనే ఒక సంచిలో పెట్టి తీసుకెళ్ళి వారి చేతిలో పెట్టేస్తామా? లేదు, దానికి ఒక బాక్స్ కొంటాం, రంగు పేపర్ ఒకటి కొంటాం, రిబ్బన్ ఒకటి కొంటాం, దాని మీద ఒక చిన్న నేమ్ స్టిక్కర్ అంటిస్తాం, గ్రీటింగ్ తెలియజేస్తాం, నీట్గా ప్యాక్ చేస్తాం, భద్రంగా అట్టే పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతా ఉంటాం. స్తోత్రం కలుగునగాక. నేనేమంటానంటే, ఈరోజు గర్భఫలము అనగా ఈ దేవుడు, మన దేవుడు కుమారమ్మ గారికి ఇచ్చిన ఈ బహుమానాన్ని తల్లిగారు సిద్ధపరచాలని నా ఆశ. సిద్ధపరిచి దాచిపెట్టుకునిద్దా? కాదు కదా. సిద్ధపరిచిన ఈ బహుమానాన్ని వేరే ఒకరి చేతికి అప్పగించేంత వరకు ఆ బిడ్డని ఎలాగా, ఆ బహుమానాన్ని ఎలాగా తీర్చిదిద్దుకోవాలో 4 మాటల్లో మీకు 4 విషయాలు చెబుతాను ఈరోజు. బహుమానాన్ని సిద్ధపరచాలి. మనం ఎలా సిద్ధపరచాలి అంటే 4 విషయాలు చెబుతాను. నేను మళ్ళీ చెబుతున్నాను, ఆడపిల్లలని మనము చాలా జాగ్రత్తగా సిద్ధపరచుకోవాలి. ప్రతి ఇంటిలో కూడా దేవుడు ఆల్మోస్ట్ మన అందరి ఇళ్ళల్లో మనకు పిల్లలుగా ప్రతి ఒక్కరింట్లో ఆడబిడ్డలుంటూ
ఉన్నారు. నేను దేవుని ఆత్మని బట్టి ఈరోజు ఏదో నాకున్న జ్ఞానాన్ని బట్టి, ప్రభువా ఈ రాత్రి ఏమని చెప్పాలి, నాకు కొత్తగా ఏదన్నా ఒక అవకాశం ఇవ్వరాదంటే, ఎప్పుడో చెప్పే రెఫరెన్స్లు అయినప్పటికీ కూడా కొత్తగా ఎందుకో చెప్పాలనిపించింది. ఏమిటి అంటే, చెప్పాను కదా, ఏదైతే జోష్ నర్సరీ అనే ఈ బహుమానం ఉందో, ఈ బహుమానాన్ని వేరొకరి చేతికి అందజేసేంత వరకు ఆ బహుమానాన్ని ఆత్మ సంబంధమైనటువంటి విషయాల చేత ఆ తల్లిగారే కాదు, ఆడపిల్లలు ఉన్న మనం కూడా మన బహుమానాలను ఏం చేయాలి, చక్కగా శుద్ధపరచాలి. చెప్పాను కదా, ఏదైనా ఒక వస్తువు కొని ఎవరికన్నా ప్రజెంట్ చేసే ముందు అట్టే ఇచ్చే వాళ్ళకి దాన్ని ఎంతో ముస్తాబు చేస్తాం. అయితే మరి మన ఇంటి ఆడపిల్లలను మనం ఎలా సిద్ధపరచుకోవాలి, ఏ రీతిగా తీర్చిదిద్దుకోవాలనేది 4 విషయాలతో మీతో నేను వాటి గురించి ప్రస్తావించి ముందుకెళ్ళిపోతాను. జాగ్రత్తగా చెబుతున్నాను మరొకసారి. నేను ఎవరి గురించో నాకైతే తెలియదు, కానీ క్రైస్తవుల గురించి మరీ నేను చెబుతాను. జాగ్రత్త, జాగ్రత్త. పిల్లలను పెంచే విషయంలో జాగ్రత్త. పిల్లలను పెంచే విషయంలో జాగ్రత్త. పెద్దలు ఎప్పుడో ఒక మాట చెబుతారు, ఏమని? మ్రొక్కాయి వంగనది చెప్పాలి. మ్రొక్కాయి వంగనది అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? మీరు అర్థం చేసుకుంటారని ఆశపడుతున్నాను. మన పిల్లలకి బాలుడు నడవవలసిన త్రోవన వాడికి నేర్పించండి. వాడి బాల్య దినముల యందే వాడి యొక్క సృష్టికర్త వాడికి స్మరణకు తెచ్చే విధంగా వాడికి మీరు నేర్పించండి. ఎందుకంటే రేపు వాడు మీకు కాస్తంత, అది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా, రేపు వారు కాస్తంత మీకు మీ మార్గాల్లో ఉంటూ మిమ్మల్ని కనిపెట్టుకుంటూ మీకు కాస్తంత ఊరటిచ్చేవారుగా తప్పిపోకుండా ఉంటారు. అవునా కదా? దేవుని బిడ్డలారా, మన పిల్లలకు మనము చాలా జాగ్రత్తగా ప్రతిదీ నేర్పించుకుంటూ రావాలి. నేర్పించకపోతే ప్రమాదంలో పడేది మనం. ఒకసారి మీరు తెరవండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం తెరవండి, 151వ పేజీ. ఒక మాట చూపించి ముందుకెళ్ళిపోతాను. 151వ పేజీ తీయండి. మొదటి నుంచి 151వ పేజీ తీయండి. తీసి 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటారండి. అందరూ కూడా తీశారు. 151వ పేజీ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటారండి. నీవును నీ కుమారుడును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు అనుసరించి నడుచుకొనవలెను. దేవుని బిడ్డలారా, ఇంకొంచెం కిందకు వచ్చి 7వ వచనం నుంచి చదవండి. నీవు ఏదైతే ఇప్పటి వరకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడో వాటన్నిటి గురించి ప్రభువు ఏమంటున్నాడంటే, మన పిల్లలకు మనము వాటిని అభ్యసింపచేసి, అండర్లైన్ చేయండి మాటలు, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గవునుల మీదను. దేవునికి మహిమ కలుగునుగాక.
ఏదైతే మీరు చదివినటువంటి ఆ యొక్క లేఖనాలు ఉన్నాయో, లేఖనాల్లో ప్రభువు, దేవుని బిడ్డలారా, లేఖనాల్లో ప్రభు రాయించుంచినటువంటి ప్రతి మాటను ఉద్దేశించి ప్రభువు ఏమంటున్నాడంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేర్పించాలి. చిన్నప్పుడే మన పిల్లలకు ఏమి నేర్పించాలి? ఇటు చూడండి, అందరూ నన్ను చూడండి. పిల్లలకి ఏమి నేర్పిస్తారు? అను 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 నేర్పిస్తారు. అయ్యా నేర్పిస్తారు పిల్లలకి. కాలుతోదంతా నేర్పిస్తారా పిల్లలకి? అయ్యా నేర్పిస్తారా? బూతులు నేర్పిస్తారు. తిట్టు అని తిట్టు వేసేస్తా అను వేసేస్తా అనాలా? వేసేస్తాడు. రేపొద్దు నిన్ను వేసేస్తాడు అని వేసేస్తాను అంటాడు. ఎందుకండు? రేపొద్దున వేసేస్తాను నిన్ను. పొద్దునే ఒక తల్లి దగ్గర బోలెడంత ఆస్తి ఉందని కొడుకు 9 వేసాడు, 9 పోట్లు పొడిచాడు. కోట్ల ఆస్తి ఉందని తల్లి దగ్గర కొడుకు ఇవ్వట్లేదని మరి చిన్నప్పుడు నేర్పించిందిగా. వేసేస్తాను నేర్పిస్తారా? అభ్యసింప చేయండి. వేసేస్తా ఆడు అంటే మీరు కూడా అని 4 మడత పెట్టి వేసాడంట వాళ్ళ అమ్మని. సావు అని నేర్పించుకుంటే అయ్యే వస్తాయి. మరి పెద్ద అయిన తర్వాత ఏమవుతాయి? అంతేనా? ఏది నేర్పిస్తే అదేగా. చిన్నప్పుడు అప్పుడప్పుడు కొంతమంది విశ్వాసులు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ఏంటమ్మా మా పిల్లలు హల్లెలూయా చెబుతున్నారండి, చెప్పు హల్లెలూయా చెప్పు అంటాడు. కాదురా, ఇంటి దగ్గర హల్లెలూయా చెప్తావు కదరా అంటే ఆడికి అప్పుడు ఎప్పటికో గుర్తొచ్చింది. హల్లెలూయా అనగానే ఎట్లా వందనాలు చెప్పు. మేము మూలకెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నామా? మా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు ముసిగా చేసుకొని కన్నీరు కాల్చి ప్రార్థన. పిల్లలకి కన్నీరు కాల్చి ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలీదు. కానీ తల్లి ఏదైతే మూల కూర్చొని కన్నీరు కాల్చి ప్రార్థన చేసేదో పిల్లలు చూసి ఏం చేస్తారంట? తల్లిని చూసి పిల్లలు ఇవన్నీ కూడా చెప్పి మురిసిపోతా ఉంటారు. గట్టిగా 5 సొసలు నిండా అంతే. 5 సొసలు కూడా అవసరం, 3 సొసలు దాకా ఉంటే అవన్నీ ఆ తర్వాత చేస్తారా చేయమంటే ప్రార్థన? 3 దాటిందో దేవుడు నేను మోకరించమంటే మోకరిస్తాడా? మోకాలతో కుదుతాడు కావాలంటే. 3 సంవత్సరాల లోపే ఈ బుల్లి మాటలు, బుజ్జి మాటలు వాళ్ళు నా దగ్గరికి వచ్చి మురిసిపోతూ ఉంటారు. మా అమ్మాయి అండి, మా అబ్బాయి అండి నెత్తి మీద ముసుగేసుకుని కన్నీరు కాచి, ఆ పిల్లకి తెలియదు కన్నీరు కాచి ప్రార్థన చేయడం అంటే ఏంటో. కానీ వీళ్ళు ఏం చెప్పుకుంటా ఉంటారంటే ఏదో అప్పుడు ఆ క్షణకావేశాన్ని పెట్టి సంకలు గుద్దుకుంటారు. కానీ అసలు జీవితకాలం వీళ్ళు ఎలా నడవాలి, ఎలా నడిపించుకోవాలి అని వీళ్ళు చెప్పుకోరు చిన్నప్పటి నుంచే. ఎందుకనంటే ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది, బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని ఏం చేయాలి? నువ్వు నేర్పించు. బైబిల్ ఏం చెప్పింది? ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ప్రభు ఏమని చెప్పాడు? వాడికి అభ్యసింప చెయ్యి, నీ కుమారుడికి కూర్చోబెట్టి చెప్పు, వాడు అన్నీ నేర్చుకోవాలి. వాడు నిద్రపోతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వాడు ప్రతి విషయంలో ఉన్నప్పుడు వాడికి అన్నీ తేటగా నువ్వు అన్నీ నేర్పిస్తావా? అన్నీ నేర్పిస్తాం. మనం దేవుని వాక్యం నేర్పించాం, ప్రార్థన నేర్పించాం. ఏమిటి దేవుని బిడ్డలు నేర్పిస్తామా? మన పిల్లలకు నేర్పిస్తామా? పిల్లలు మన మాట వింటున్నారు? అసలు ఈ రోజుల్లో మందిరానికి తీసుకురావడం కానీ, వాళ్ళని కూర్చోబెట్టడం కానీ. ఇంకా నన్ను చూసిన కొంతమంది అనుకుంటారు ఎప్పుడు పిల్లల్ని పాస్టర్ గారు తెగ చేయాడిచ్చేస్తారని. లేకపోతే గాలి వదిలేద్దామని చెప్పండి. రేపొద్దున వాళ్ళు మనల్ని గాల్లోకి పెట్టి అలా ఆకాశంలో తెపుతూ ఉంటారు. మన ఇంకా భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన పిల్లల్ని కనుక పట్టించుకోకుండా గాల్లో వదిలేసాం అనుకోండి, రేపొద్దున మనల్ని ఎక్కడ పెడతారు? వాళ్ళు గాల్లోనే ఇస్తారు మనల్ని కూడా. వాళ్ళు నేనైతే ఇప్పటికీ చెబుతున్నా, మా పిల్లల్ని కంటి చూపుతాను భయపెట్టేస్తాను. నేను కంటి చూపుతాను భయపెడతాను. అవసరమైతే కొట్టేస్తాను కూడా. ఎందుకని? కొట్టైనా నేర్పించుకుంటాను నేను. తప్పిద్దా? ఈ రోజులు ఎలాంటి రోజులు? ఇంకో ఈడు పొద్దున స్కూల్కి తీసుకెళ్ళినట్టు, పొద్దున మరి గుర్తులేదు, ఈడు బ్యాగ్ తెచ్చుకొని ఆటో దిగి బాయ్ డాడీ అన్నాడు, 2 అడుగులు వేసాడు. అల్లంత దూరంలో ఉంచకూడదు. వీడి వయసు ఎంత? 7, 8 అంతే, 8 సంవత్సరాలు. వీడి ఫ్రెండ్ అక్కడి నుంచి ఎలా వస్తున్నాడు తెలుసా? రే మామా అనుకున్నా. మామ ఏంటి నాకేం అర్థం కాల. వీడు నేను ఉన్నా కదా, వీడి ఎక్స్ప్రెషన్స్ ఏమి లేవు వీళ్ళు.
ఈయన సైలెంట్గా వెళ్తుంటాడు, అరే మామా అని చెప్పి గట్టిగా ఎరా మామ ఏంటి ఈడేం మాట్లాడతాడు పాపం, నేనున్నాక వెనక మళ్ళా, లేకపోతే నేను లేకపోతే తిరుగుడు ఎరా బావా అనేవాడేమో. మాకు ఆ వయసులో మామ బావ ఏం తెలియదు. మేము బావా అని పిలుచుకున్న వయసు 20 సంవత్సరాల దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో ఇప్పుడు కుర్రలు సరదా పిలుచుకుంటారు కదా, బావా బొమ్మరిది మామ బాబాయ్ మచ్చ. ఈయన్ని ఆడు ఎత్తుకుని వచ్చి మామా అని చెప్పి భుజం మీద చేసుకుని ఏం చేస్తున్నాడు, మాట్లాడుకుంటూ ఎరా ఏంటి విషయాలు అనుకుంటా. పిల్లల పరిస్థితి అలా ఉంది, పిల్లల పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలి? అబ్బా ఎంత నిజంగా చెబుతున్నాను, అసలు ఈ రోజుల్లో పిల్లలు మన చేతికి అందుతున్నారా? అసలు ఎవరిని ఆపగలుగుతున్నామా? వాళ్ళ చిన్న వయసు నుంచే వాళ్ళకి ఎక్కలేని విపరీతమైనటువంటి ఆలోచనలు అండి, విచిత్రమైన ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు. ఏమండి దేవుని బిడ్డలారా, ఇంకా దరిద్రం ఏంటంటే చిన్న పిల్లలకి ఫోన్లో ఏదైతే మూవీస్లో కొన్ని మూవీస్లో కానీ కొన్ని సెల్ ఫోన్ షార్ట్స్లో కానీ చూస్తూ ఉంటే చిన్న పిల్లల మధ్య వల్గరిటీ పెట్టేసి అవి రీల్స్ రూపంలో యూట్యూబ్లో, ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్స్లో వదిలేస్తుంటే అవి చూసి వీళ్ళు ఏమైపోతున్నారు, పాడైపోతా ఉన్నారు. నేనేమంటానంటే ఈరోజు దేవుడు చెప్పాడు, నీ కుమారునికి నువ్వు అభ్యసింప చెయ్యి, దేవుని వాక్యాన్ని నేర్పించుకో. ఏమి నేర్పించుకుంటావు? దేవుని వాక్యాన్ని నేర్పించుకో. బాబు కావచ్చు, పాప కావచ్చు. ఎలాగో మనం దారి తప్పామో లేదా? ఒకప్పుడు మనకు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేక మనం దారి తప్పి ఇప్పుడు మనం చెప్పాలి వాళ్ళకి. ఒకప్పుడు మనకు బైబిల్ తెలియదు, దేవుడు తెలియదు, వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, పరిశుద్ధత తెలియదు, క్రమం తెలియదు, ఎలా ఉండాలో ఎలా బతకాలో తెలియదు. ఇప్పుడు నేర్చుకున్నాం, మనకు కాస్త అర్థమైంది. అదే మన పిల్లలకు అల్లరి చేస్తుండే పిల్లలు మనం ఏం చేయాలి చెప్పండి? పిల్లలు అల్లరి చేస్తుంటే ఏం చేయాలి? ప్లస్ సార్ పైకిలే దగ్గర ఏం చేసింది ఆ పిల్ల? ఇప్పుడు వచ్చి ఏం చేసింది? కట్టుకుందా లేదా? నీ పిల్లల్ని పిలవాలాగా వెళ్ళిపోచ్చు. ఎందుకంటే తనకు భయం. నేనంటే ఎలా కొడతాను తెలుసా? కొట్టడం ప్రారంభించానంటే ఒకరోజు ఇద్దరిని కొడుతుంటే ఈదులో వాళ్ళందరూ వచ్చేసారు, గప్ప వచ్చేసారు. ఏం జరిగింది? వీళ్ళు అరిసే అరుపులు ఇది మొత్తం వినబడిపోతాను. వీళ్ళు అరిసే అరుపులు మామూలు కొట్టను నేను. వీళ్ళతో పాటు అమ్మగారికి కూడా 4 గంటలు ఇచ్చేస్తాను, ఖచ్చితంగా అంటించేస్తాను. ఎందుకో తెలుసా? పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టుకోకపోతే ఎవరు నష్టపోతారు? పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఇంతగా నువ్వేం చేయవసరంలా. పాత్మని ఒకటి మీకేమనుకో, దెబ్బ కూటం ఏదాకా నిద్రపోతాడాడు, మళ్ళీ లేవడాడు. ఎందుకని? ఒక దెబ్బ పడింది, 1 నిమిషం ఎడుతాడు, ఆ ఏడ్చిందని అలసిపోతాడు, అలసిపోయిన తర్వాత నిద్ర వచ్చింది దాని మీద చల్లగాలి ఎంతసేపు పడుకుంటాడు. నేను ఆమె దాకా లేడాడు. లెగుతాడా? లెగడాడు. పిల్లలకు నేర్పించాలి. పిల్లలకి ఏం చేయాలి? నేర్పించాలి. నేను ఈ ప్రాంతానికి రాకముందు నా పిల్లల గురించి మీకు తెలియదు, ఎంత కట్టుదిట్టమైన భద్రతలో ఉంచానో తెలుసా? అందులోనూ చిన్నప్పుడు వెళ్ళిన చైతన్య టెక్ స్కూల్లో వేసా. ఆ తదుపరి ఆర్థిక పరిస్థితులు, సంఘ ఈ కట్టుబడులు తట్టుకోలేక గవర్నమెంట్ స్కూల్లో వేశారు. కొంచెం అల్లరి నేర్చుకొని కాస్తంత ఇప్పుడు నన్ను వేధిస్తూ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా నేను ఇస్తా ఉంటే కాస్త అంత లైన్లో ఉంటున్నా. నేనేం చెప్పదలుచుకుంటే రాత్రి కాలం వేళ పిల్లలు కలిగిన వారందరికీ మీ పిల్లలకు మీరు నేర్పించుకోండి. తర్వాత నువ్వే ఏం చేస్తావు? పిల్లలు కొడితే నా మనసు అలా ఏడుతుంటే నాకే ఏదో బాధగా ఉందన్నా. బాధగానే ఉంటుంది. బాధగానే ఉండిద్దా ఉండదా? మాకేమన్నా సరదాన పిల్లల్ని కొట్టుకోవడానికి? మాకు సరదా కాదు, పిల్లలు ఏడితే నాకు బాధగా ఉండిద్ది. వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు, వదిలేసామనుకో రేపొద్దున ఇక తప్పదు. ఇక ఆ తర్వాత ఇక మనం ఎక్కడికి వెళ్తామో ఏం చేస్తామో ఎవడికి తెలియదు. ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే కుమారమ్మ గారికి, ఆడపిల్లలు ఉన్న మీకు, నేను అమ్మగారికి కూడా ఏం చెబుతున్నానంటే మీ బహుమానాలను సిద్ధపరచండి. ఎందుకని అంటే ఈ బహుమానాలన్నీ సిద్ధం చేసి మనం ఏం చేస్తున్నాం? రేపు వేరొకరి చేతుల్లో పెడుతున్నాం. నేనేం చెబుతున్నానంటే ఎప్పుడు కూడా ఈ ప్రపంచమంతా కూడా
చక్కగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ప్రార్థనా పరురాలే, ఖచ్చితంగా ఆడపిల్లే గనక ప్రార్థనా పరురాలై ఉంటే, ఆడపిల్ల గనక బలమైన కన్నీటి ప్రార్థన అభిషేకం కలిగి జీవిస్తే ఆ ఇల్లు తప్పకుండా ఆశీర్వదించబడుతుంది. ప్రతి ఇంటి యొక్క బలము ఆడపిల్లే, ప్రతి ఇంటి బలము. కాబట్టి ఈరోజు అదే ఆడపిల్ల గురించి 4 మాటలు చెప్తాను. ఈరోజు మీ బహుమానాలను మీరు సిద్ధపరచండి. ఎలా సిద్ధపరుస్తారు? ఈ రీతిగా సిద్ధపరుస్తారు. ఆ సిద్ధపరిచిన బహుమానాన్ని లోకంలోకి పంపిస్తే అది ఎంత గొప్పగా వాడబడుతుందో. ఆ బహుమానం వేరొకరి దగ్గరికి పోయిన తర్వాత ఆ బహుమానాన్ని బట్టి వారు ఎంత ఆనందపడతారు, వారు ఎంత సంతోషపడతారు. లేదా రేపొద్దున ఏమంటారు తెలుసా? పెళ్ళి వెళ్ళింది అమ్మాయి, ఎక్కడికి? అత్తగారింటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మాటికి అమ్మాయిని తిడతారా, అమ్మాయిని అమ్మ బాబుని తిడతారా? ఎవరిని తిడతారు? మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి. ఏమంటారు తెలుసా? మీ అమ్మ బాబు నేను ఇలా పెంచారే, సింపుల్గా అంటారు. ఏమంటారు? మీ అమ్మ నీకేం నేర్పించలేదా అమ్మాయి అంటారంటరా? చెప్పండి. అంటారు, ఖచ్చితంగా అంటారు. అందుకని నేనేం చెప్పదలుచుకున్నాను, ఆ మాట పడకుండా ఇప్పుడే మీ బహుమానాల్ని సిద్ధపరచండి. ఎలా సిద్ధపరచాలో మొదట చెప్తాను, జాగ్రత్తగా వాక్యంలోకి వెళ్ళండి. అపోస్తుల కార్యము 21వ అధ్యాయము 124వ పేజీ. అపోస్తుల కార్యము 21వ అధ్యాయం 124వ పేజీ. తీసారా? 8, 9 వచనాలు చదవండి. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. అండర్లైన్ చేసుకున్న మాటలు, కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతను కుండిరి, వారు ప్రవచించువారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఒక ఆడపిల్లని పెంచడానికి దిక్కువ దేవనం లేదు పాస్టర్ గారు అంటున్నారు మీరు. ఆయన ఎంతమందిని పెంచాడు? అక్కడ అదేం రాయబడి ఉంది, 4 కన్యకులు అని రాయబడి ఉంది. ఎంతమంది అని రాయబడి ఉంది? 4 కన్యకులు. ఎవరికి? ఫిలిప్పు అను సువార్తికునికి 4 కన్యకులు కలరు. అంటే ఆయనకు 4 కుమార్తెలు. ఆ కుమార్తెలందరూ ఎలాంటి వారంట? ప్రవచించువారంట. దేవునికి మహిమ కలుగునుగా. ఆ 4 కుమార్తెలు ఎలాంటి వారు? ప్రవచించువారు. బైబిల్ చెబుతుంది, కొరింథీ పత్రిక తీయొద్దు, ఈ ప్రవచన వరము దేవుని బిడ్డలారా ఆత్మ వరములలో ఒకటి. ఈ ప్రవచన వరం అనేది బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు రాసిన మాట. 9 ఆత్మవరములు అని చెప్పి మెన్షన్ చేసి అందులో ఒకటి ప్రవచించు వరము. ఇప్పుడు జాగ్రత్తగా నా మాటలు వినండి. ఈ బహుమానము ఏదైతే యెహోవా అనుగ్రహించినటువంటి బహుమానం, ఈ 4 బహుమానాలను ఫిలిప్పు ఎలా పెంచాడు? ఆత్మచేత నింపబడినటువంటి అందమైన అభిషిక్తురాళ్ళు వలె తన తండ్రి తన పిల్లలను పెంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క రాత్రికాల వేళ నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, మన ఇంట్లో ఒక్క ఆడపిల్ల ఉంటేనే మనం పెంచుకోవడం చాలా కష్టమవుతుందా లేదా? అవుతుందా లేదా? అవును, చాలా కష్టం ఆడపిల్లను పెంచుకోవడం. అంటే నేను తప్పుగా మాట్లాడట్లేదు, చాలా కష్టం. అంటే ఎంతో జాగ్రత్తతో కనిపెట్టుకొని, ఏమండి, గాజు బొమ్మను చూచుకున్నట్లుగా భద్రంగా ఏం చేయాలి? కాపాడుకోవాలి. అయితే ఫిలిప్పు గారికి ఉన్నటువంటి 4 కుమార్తెలను, అయితే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, వీరి పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో రాయలా. వీరి పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో ఏమని రాశారు? 4 కుమార్తెలు పేర్లు రాశారా? రాయలా. పోనీ ఫిలిప్పు గారి భార్య పేరు రాశారా? రాయలా. పేరు రాయలా. ఫిలిప్పు గారి భార్య పేరు రాయలా, పిల్లల పేర్లు రాయలేదు. కానీ వారి గురించి ఏం రాశారంటే, ఈ 4 ప్రవచనావరం కలిగిన వారు. అంటే తల్లి తండ్రి, నేను అంటున్నాను, మళ్ళీ చెబుతున్నాను,
తండ్రి పేరు మాత్రమే మెన్షన్ చేయబడింది, తల్లి అంత పెద్ద ప్రార్థనా పరులు కాదేమోనండి అని మీరు అనుకోవచ్చు. వాస్తవంగా జ్ఞాపకం చేసుకోండి. తండ్రి సువార్థికుడు అంటే వీధి వీధి, పల్లె పల్లె, ఊరు ఊరు, గ్రామం గ్రామం తిరుగుతూ దేవుని పని చేసేవాడు. మరి ఇంటి పట్టున ఆడపిల్లల్ని అట్టే పెట్టుకుని పెంచింది ఎవరు? తల్లి. తల్లి అంత ప్రార్థనా పరురాలై ఉంటే ఆ పిల్లలను అంత అభిషిక్తులుగా మార్చుకుంటుంది. ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే, యెహోవా ఇచ్చినటువంటి ఈ బహుమానాన్ని మనము సిద్ధపరచవలసినటువంటి విధానం ఏమిటో తెలుసా? మన పిల్లలు ఆత్మలో వర్ధిల్లునట్లుగా వారి కొరకు అనునిత్యము మనం ప్రార్థన చేయాలి. ఆత్మ అభిషేకం చేత మన పిల్లలు నింపబడాలి. మన పిల్లలు వేటి చేత నింపబడుతున్నారు? వేడి చేత నింపబడుతున్నారు? సినిమా పాటల చేత నింపబడుతున్నారు. మన పిల్లలు వేడి చేత నింపబడుతున్నారు? సినిమా పాటల చేత నింపబడుతున్నారు. మన పిల్లలు వేడి చేత నింపబడుతున్నారు? జబర్దస్త్ డైలాగుల చేత నింపబడుతున్నారు. మన పిల్లలు వేడి చేత నింపబడుతున్నారు. మన ఏదో ఒక మూవీ వచ్చింది, ఆ మూవీలో ఆడెవడో బొడ్డోడు, అదంతా చూసి ట్రెండ్ అయిపోయి పిల్లలందరూ వాడికిలాగా ఏం చేస్తున్నారు? భావాలు ప్రకటిస్తా ఉన్నాడు. అదేదో సినిమాలో ఆ బొడ్డోడు పిచ్చి పిచ్చిగా బూతులాడుతూ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, వల్గర్గా తిడుతూ, ఇదంతా కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంది. వేటి చేత నింపబడుతున్నారు మన పిల్లలు? లోక సంబంధమైన వాటి చేత మన పిల్లలు నింపబడుతున్నారు. నీకు ఇచ్చిన బహుమానాన్ని నువ్వు ఎలా సిద్ధపరచుకోవాలో తెలుసా? నీ ఇంటిలో ఉన్నటువంటి ఆ బహుమానం ఆత్మచేత అభిషిక్తురాలుగా, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి బిడ్డగా నువ్వు ఆ బిడ్డను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విన్నారా? వాక్యం విన్నారా? ఏం విన్నారు? మొదటి మాట ఏమని చెప్పాను? అలా ఉంటుంది మరి. ఏం విన్నామో ఇప్పటికీ ఎంత చెప్తున్నా ఇన్న నిమిషానికి మర్చిపోతాం మనం. మొట్టమొదటి మాట నేను చెప్పానంటే, దేవుని బిడ్డలారా, ఫిలిప్పీకి నలుగురు కుమార్తెలు కూడా ప్రవచించు వరం కలిగిన వారు ఆ స్థాయికి ఎదిగారంటే చిన్ననాటి నుంచే దేవుని బిడ్డలారా వాళ్ళ తల్లిదండ్రులు ఏమి నేర్పించుకున్నారు? భక్తి, భయభక్తి, ప్రార్థన. దేవుని బిడ్డలారా మీకు అర్థమవుతుందా? సంఘ క్రమము నేర్పించారు లేదా? ఏమండి, వారు ప్రవచించు వరం పొందుకున్నారంటే, ప్రవచించు వరం అంటే ఏంటి? జరగబోయేదాన్ని ముందుగానే చెప్పాడు. నలుగురు ఆడపిల్లలు అలా అంత గొప్ప ప్రార్థనా పరులు అలా అయ్యారు. మన ఆడపిల్లలు ఏం చెప్తారు? చెప్పండి. ఆ నలుగురు ఆడపిల్లలు ప్రవచించే వరం కలిగి ఉన్నారు. మన ఆడపిల్లలు అయితే వాళ్ళు ఏం చెప్తారు? ఏం చెప్పమంటారు పాస్టర్ గారు? ఏదో అది చెప్తా ఉంటారు. అంటారా? నలుగురు కుమార్తెలను పెంచాడు. ఎలా పెంచాడు తెలుసా? దైవికముగా పెంచుకున్నాడు. నీ ఇంటి ఆడబిడ్డ నువ్వు ఎలా పెంచాలి? నీ ఇంటిలో ఉన్న మగబిడ్డ నువ్వు ఎలా పెంచాలి? నీ గర్భఫలాన్ని, నీకు దేవుడిచ్చిన బహుమానాన్ని, ఆ స్వాస్థ్యాన్ని నువ్వు ఎలా పెంచాలి? ఎలా పెద్ద చేయాలి? దేవుని ఆత్మ వారి మీద నిత్యము నిలుచున్నట్లుగా వారి కొరకు నీవు చిన్ననాటి నుంచే క్రమం తప్పకుండా ప్రతిదీ వారికి నేర్పించుకుంటూ రావాలి. ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలు దేవుని ఆత్మాభిషేకం చేత నింపబడి దేవుని సన్నిధిలో వాడబడుతూ వారు కన్యకులుగా ఉన్నారు. వారు ఎంత పరిశుద్ధంగా బ్రతుకున్నారో తెలుసా? ఎంత పరిశుద్ధత, ఎంత పవిత్రత, ఎంత భక్తి, దేవుడి పట్ల భయము. ఏమండి దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతా ఉందా? తల్లి తండ్రి వారిని పెంచిన విధానం మీకు అర్థం కావాలి. ఆ ఇంట్లో మగపిల్లలు లేరు అనుకుంటా, నలుగురు ఆడపిల్లల గురించి రాశారు. ఆ నలుగురు ఆడపిల్లల జీవితాలు మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు? దేవుని ఆత్మ, ఆ అభిషేకం వారి గుండా వెళ్ళాలి. దేవుడు వారిని అభిషిక్తులుగా మార్చాలి. నా పిల్లలను దేవుడు ఆయన ఆత్మ వరముల చేత అలంకరింప చేయాలి అన్న ఆలోచన మీకుందా? ఇప్పుడు ఆడపిల్లలను అలంకరింప చేయాలంటే మీరు ఏమేమి వాడతారు? బొట్టు, కాటిక, పౌడరు, పూలు. ఏమండి, ఇంకా ఆడపిల్లలకి చక్కగా ముస్తాబు చేసుకోవడానికి పలు రకాలైనటువంటి వాటన్నిటిని మీరు ఏం చేస్తారు? అన్నీ ఆడపిల్లకి ఎక్కలేని అన్నీ తగిలిచ్చేస్తా ఉంటారు. చెవులు కుట్టిస్తారు, ముక్కులు కుట్టిస్తారు. దేవుని బిడ్డలారా, కుట్టిస్తారు లేదా? పిల్లలు కుట్టించారా? ఎందుకు కుట్టించలేదు? సేవకులను కుట్టించలేదా?
కుట్టించిపోయారా? కుట్టించరా మీరు? దేవుని బిడ్డలారా, నేను అంటాను, బాహ్య సంబంధమైనటువంటి ఏదో పై రూపకమైనటువంటి ఈ చెవులీలు, ఈ ముక్కు పొడకలు, దేవుని బిడ్డలారా, ఏమండి మీకు అర్థమవుతుందా? రూపాయి బెల్లంతా ఏంటిది? నేనేమంటానంటే, అలంకరించుకోవడం తప్పు కాదని నేను అంటలేదు, అలంకరించుకోవద్దని నేను అంటలేదు. ఇక్కడ ఏదైతే ఫిలిప్పు తన భార్య ఇద్దరు కలిసి నా పిల్లలు దేవుని ఆత్మ చేత అలంకరించబడాలి అని అనుకున్నారు. నా పిల్లలు కనీసం పిల్లలకి ఒక గాజు ముక్క లేదు అమ్మా అంటారు కదా, పిల్ల మెడలో కనీసం ఒక తాడు ముక్క లేదు, కనీసం ఆ చెవులు కూడా బోసిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంట? చెవులు బోసిగా ఉన్నాయి. కొంతమంది అంటుంటారు కదమ్మా, అలంకరణ తప్పని నేను అనట్లా, కానీ దృష్టి మొత్తం దాని మీదకి వెళ్ళిపోతుంది ఈరోజు సమాజంలో. వెళ్తుందా లేదా? జుట్టు స్టైల్గా కత్తిరిస్తున్నారు లేదా? స్టైల్గా ఏం చేస్తారు? ఇప్పుడు చిట్లు పోయింది, నీకున్నటువంటి బెత్తరు తోక చిట్లు పోయింది, ఆ చిట్లు పోయిన దైత్రాన్ని ఏదో అలా నేను తప్పనట్లా. ఇప్పుడు అందరికి ప్యాషన్ అయిపోయింది. ఏం చేస్తున్నారు? నీట్గా నున్నగా కత్తిరిపించి రకరకాల వంకరలు తిప్పి ఒక్కొక్క వంకరకు ఒక్కొక్క రంగు వేసుకొని ఏం చెప్పమంటారు? ఇప్పుడు జుట్టు చిట్లు పోతే కత్తిరించుకోవడం. ఒకసారి పాపం పెళ్ళైన కొత్తలో పాస్టర్ అమ్మగారు, అయ్యా నా జుట్టు అంతా కూడా చిట్లు రాలిపోతుంది, ఒక్కసారి కత్తిరిపించేయా నన్ను నా చేతితో పాపం కత్తిరిపించుకుంది. లైట్గా చివర్లు అలా కత్తిరించా, ఇంకా అప్పుడు జుట్టు పెరగట్లేదంట ఆవిడకి. అంటది, మా నువ్వు ఏం చేత్తో కత్తిరించావయ్యా బాబు, నా జుట్టే పెరగట్లేదు. కత్తిరిపించమన్నావు. నేను నా చేతిలో ఏముండదు, ఏదో నీ పోషక విలువలు తగ్గు, ఆహారంలో లోపమో విటమిన్లు ఏదో తేడా వచ్చి నీ జుట్టు అట్లా అయిపోతే, ఏదో చివర్ల 4 ఆ అంగుళం కట్ చేసిన పాపానికి జీవితాంతం నేను తెప్పుతా ఉండిద్దా అమ్మాయి. అంటే నేను చెబుతున్నా, అలంకరణ దగ్గరికి వచ్చే చెబుతున్నా. ఇప్పుడు అలంకరణ అనేది అంత ప్రాముఖ్యమేం కాదు ఆడపిల్లలకి. అసలు దేవుని ఆత్మ ఒక గొప్ప అలంకరణ. దేవుని ఆత్మ చేత నింపబడు, చక్కగా అందంగా కనబడతాను. ఎందుకు? గంగిరెద్దు మాదిరిగా సంక్రాంతికి గంగిరెద్దుని తీసుకొస్తారు. ఒట్టప్పుడు అది ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? ఆ సావిట్లో అది ఆ పేడలో డొల్లాడేస్తూ ఉంటుంది. అది సంక్రాంతికి గంగిరెద్దు కొత్తగా ఉంటుంది. దుప్పట్లు కప్పుతారు, కొమ్ములకి రంగుతాళ్ళు చుడతారు, దానికి ముక్కకి ఏదో పెడతారు, మెడకి ఏదో పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు, కాళ్ళ గజ్జలేస్తారు. అబ్బా, సంక్రాంతి గంగిరెద్దు మామూలు గంగిరెద్దు కాదు. ఆ గంగిరెద్దుకి అలంకరణ కాస్తంత అలంకరణ తప్పని నేను అనట్లా. నేనేమంటున్నానంటే ఫిలిప్పు గురించి మాట్లాడుతున్నా. తనకి ఎంతమంది కుమార్తెలు? 4. ఎలాంటి అలంకరణ కలిగి ఉన్నారు? ఆత్మ అలంకరణ, ప్రవచన వరం అనే అలంకరణ కలిగి ఉన్నారు. నీ పిల్లలు ఏ అలంకరణ కలిగి ఉన్నారు? ఇదిగో పొద్దున ఈ పిల్ల ఏడుతుంది. ఫోన్ చేసి నాకు ఎందుకు ఏడుతుంది అడగండి. ఇవాళ ఆ స్కూల్లో ఏంటిది? యానివర్సరీ. మా కాలంలో యానివర్సరీ అంటే మాకు అంత ఐడియా లేదు. నేను చదివింది 7వ తరగతి కాబట్టి. యానివర్సరీ అంట ప్రతి తల్లి ప్రతి తండ్రి వచ్చేసి వాళ్ళ పిల్లలు ముస్తాబ్ చేసేస్తున్నారు. శుభ్రంగా పెయింట్ బ్రష్లు తీసుకొచ్చి పామేస్తున్నారు. పిల్లలకి ఓకే మొక్కు మరి పెడుతున్నారు, మొక్కు కూడా రాస్తున్నారు పిల్లలకి. రకరకాల జల్లు. తల్లులందరూ స్కూల్లోనే కూర్చొని ఉన్నదే ఎంత తోకలు ఆ పిల్లలకి. 33 వంకరలు తిప్పి ఆ వెస్టిండీస్ వాళ్ళు ఆ నైజీరియన్లు లేస్తారు చూడండి పిలకలో. అలా ఓకే తిప్పేస్తున్నారు, గబగబ గబగబ గబ డ్రెస్సులు వేసేస్తున్నారు, పౌడర్ అద్దేస్తున్నారు, రెడీ చేసేస్తున్నారు. మా పిల్లం ఫోన్ చేసి, డాడీ ఎక్కడ ఉన్నావు డాడీ, డ్యాన్స్ టైం అయిపోతుంది డాడీ. నేను అన్నాను, ఏం డ్యాన్స్ చేస్తున్నాడు అన్న. డాడీ స్కూల్. ఏం డ్యాన్స్ చేశారు? నేను అన్నాను, నీకు ఏ డ్యాన్స్ నేర్పిస్తాను మీ టీచర్ గారు అన్న. నిజం ఒట్టు డాడీ, మనకి మంచి డ్యాన్స్ నేర్పిస్తున్నారు. నేను పిచ్చి పిచ్చి పాటలు డ్యాన్స్ నేను చెప్పాను డాడీ. సరే నేను
వస్తాను. ఆ పిల్ల భయం ఏంటి, మా నాన్నకి ఇలాంటివి నచ్చవు, ఆ పిల్లకి తెలుసు నా గురించి, మా నాన్నకి డ్యాన్సులు అన్నా ఇట్లాంటి ఎవరన్నా నచ్చవు, పాస్టర్ గారు కదా వస్తాడో రాడో అని ఆ పిల్ల. వేరే పిల్ల లేక తల్లిదండ్రులు వస్తారా, వచ్చేవాడి దగ్గర ఫోన్ చేస్తుంది నాకు, కొత్త కొత్త నెంబర్ల నుంచి ఫోన్ అవుతున్నాయి. ఎవర్రా బాబు, నేనేమో ఇక్కడ 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 ఉన్నాను కొంచెం ప్రార్థన విషయం, ఎవర్రా ఎంతమంది ఫోన్ చేస్తున్నారంటే ఒక ఆవిడ, ఏమండే మీ అమ్మ ఏడుతుందండి తొందరగా వెళ్ళండి అంటుంది. నువ్వెవరమ్మా ఎంతకే అన్న, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మనండి అంటుంది. ఏమ్మా టైం ఇంకా ఉందా అయిపోయిందంటే 2:30కండి. నేను గబగబ ఇంటికి తీసుకెళ్ళి, డాడీ మరి జల్లది గెళ్ళేది అని చెప్పి ఇట్ట అనేసి వాళ్ళు అబ్రమని ఆ పిల్లకి ఏదో గౌన్ వేసేసి ఎంత పోవడం టప్ 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 మొహాన్ని కొట్టి వెళ్ళిపోవడం ఎక్కడి నుంచి అమ్మగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి. నేనేమంటున్నానంటే పిల్లలు కూడా ఏం కోరుకుంటున్నారు, అలంకరణ. ఏం కోరుకుంటున్నారు, ఇంట్లో ఆడపిల్ల గజ్జలు వేసుకుని గల్లు 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 మంది తిరుగుతుంటే లచ్చిందేవి 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 లచ్చిందేవి. ఆడపిల్ల ఎలా ఉండాలిరా, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి చెప్పండి. భూమి మీద సంక్రాంతికి ఎంగరెద్దులా ఉండాలా? మా చుట్టాలందరూ అన్యులే కదా, ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆ ఆడపిల్లని చూడు, ఒక అచ్చట ముచ్చట ఏమన్నా ఉందిరా దానికి, ఎంత దేవుడిని నమ్ముకుంటే మాత్రం ఇదిగో ఈ 3,000 ఎత్తున, ఎందుకు 3,000, ఆ పిల్లకి చెవులు కుట్టించరా, ఇంకో 3,000 ఎత్తున తీసుకో అన్న, ఎందుకు నీ దద్దరం పెట్టించుకో 6,000తో కలిపాను, నా ఆడపిల్ల గురించి నీకెందుకు, సేవకుని అన్నాను కదా. ఇంత అక్కడ నేను స్నానానికి వెళ్తున్నాను నీట్గా, మాకు వెనక దారుడు నేను వెళ్తున్నా, ఈ పిల్ల అమ్మ గబగబా చర్చి టైం అవుతుంది తలదువమ్మ కాస్త నూనె పెట్టమ్మా. ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటుంది తల్లిగా అనకూడదు కానీ ఎందుకు పనికిరాని సోదంతా ఆవిడ దగ్గర ఉంది. పొద్దునే తలస్నానం చేయించాం, దిశిత ఏదో అనిందమ్మా, ఏదో విచిత్రమైన డైలాగ్ అంటే ఇలా చూసా చూడగా నాకు అర్థం, పాస్టర్ గారు సర్దుకొని నెమ్మది లోపలికి వెళ్ళిపోతుంది. ఏదో అనిందమ్మా, మొత్తానికి నూనె పెట్టాలా, క్షమించాలి, తలస్నానం చేసింది అదే పొడి తలతో బయటికి వెళ్ళకూడదు, నూనె సొక్కన్నా రాయండి అంది. రాత్రి ఏంటి రాయిపోతే ఏంటి అనుకున్నాను నేను మనసులో, ఒట్టి తల మీద బయటికి వెళ్ళకూడదంటే ఆడపిల్ల, సరే బోడిగుండు కొట్టించేదా. నూనె చుక్క, అప్పుడు నేను వెళ్ళి ఇగో పెద్దవాడి ఇటు బయట అని పిలిచి అన్నమాట. ఇప్పుడు నూనె చుక్క రాకపోతే ఏం జరిగింది అని అడిగితే ఏం చెప్పి సమాధానం, అది కాదు నాన్న పెద్దలు చెబుతారు, అలా కాదులే మళ్ళీ మన మాట నీకు తెలిసింది చెప్పు, పెద్దలు చెప్పింది అని అడిగితే ఏమని చెప్పిందా, ఏం తెలీదు, ఒట్టి తలతో తలస్నానం చేసింది తలతో అంట, ఇవాళ బయటికి వెళ్ళకూడదంట, వెళ్తే ఏమైద్దో మరి ఏమో మరి చెప్పాలి మీరు ఏమన్నా. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఫిలిప్పు తన కుమార్తెను ఇలా పెంచుకున్నాడా, అలా పెంచుకొని ఉంటే దేవుని ఆత్మ వారి మీదకు దిగి వచ్చేదా, ఆ ప్రవచన వరం వాళ్ళు కలిగి ఉండే వల్ల, దేవునిలో గొప్పగా వాడబడే వల్ల దేవుని ఆత్మ వారిని కమ్ముకునేదా. ఏమంటే లోకంలో పెరగడం పెద్ద విషయమేం కాదు, దేవునిలో పెరిగి చూపించాలి. మన పిల్లల్ని లోకంలో పెంచుకోవడం పెద్ద విషయమేం కాదు. మన లోకంలో పెంచాలనుకుంటే పెద్దగా మనం పెంచవలసిన ఈ రోజులే పెంచుతారు మన పిల్లల్ని, శుభ్రంగా పెంచరా. వాళ్ళ పిల్లల కంటే ఎదుటోడి పిల్లల మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఏంటో మరి. వాళ్ళ పిల్లల్నేమో ఓకే 24 గంటలు ఇసుక్కుంటూ గిచ్చుకుంటూ గిల్లుకుంటారు. ఈదులో పిల్లలు చూడగానే ఏనన్నా తిన్నావా, నీకున్నారుగా అంట 6 డజన్ మంది ఈదులో వాళ్ళతో నీకెందుకు అంటే చెబుతున్నా. ఇప్పుడు అందరు తల్లులు అంతే. ఇప్పుడు మా ఇంటి పక్కన ఆవిడ ఉందండి, మళ్ళీ చెప్తున్నా, మా ఇంటి పక్కన ఆవిడ, వాళ్ళ ఇంట్లో ఎంత బొడ్డోడు ఉంటాడు, తిట్టకుండా తిట్టిద్దాన్ని, అయ్యేం తిట్లు అసహ్యంగా. అదే మా జాని కూడా బయటకు వెళ్తే జానీ అండి జానీ, మా ఓడి పేరు జాన్ వెస్లీ, మాకేదో మేము పెట్టుకున్నాం పేరు, మా ఓడి వెళ్తుంటే బాయ్ నాన్న. మా పిల్లలకి మేము చెప్పుకుంటాం, నీ ఇంట్లో ఉన్న బొడ్డోడిని ఈడి కంటే బొడ్డోడు ముద్దుగా ఉంటాడు, ఆడు భలే ఉంటాడు, ఆడిని పట్టుకొని తిట్టిద్ది మా తల్లి, తిట్టుకొని తిట్టిద్ది. అంత ప్రేమ ఏదో నీ పిల్లల మీద చూపించరాదు, చూపించావు నువ్వు. ఈదులో పిల్లలు అంటే మనకి
ప్రేమ ప్రేమ అంటే ఎందుకు చెబుతున్నానంటే మన పిల్లలని లోకానుసారంగా పెంచడం పెద్ద విషయమేం కాదు. ఎలాగైనా పెంచుకో. అదే బిబ్లికల్గా పెంచి చూడండి. మీ పిల్లల్ని బిబ్లికల్గా నేర్పించండి. అసలు ముందు మీరు అలసిపోతారు. ఇప్పుడు ఇప్పుడు రోజులు ఎందుకు కొత్తగా పాస్టర్ గారు చెప్పారండి, ఈ పూట కాస్త ఆవేశం ఎక్కువైపోయి పొద్దున్న లేపే లేకండి ఆయన పట్టుకొని కుదిపేసి నిదిపేసి లేపి కూర్చోబెట్టి ప్రార్థన చేయండి మనకు వారం చేపిస్తాం. వారం తర్వాత అసలు ముందు నువ్వు లేగవు. నేనేమంటానంటే అంత అడవుడు అవసరం లేదు. ముందు బేసిక్స్ నేర్పించాలి. ముందు ఏమి నేర్పిస్తాం? బేసిక్స్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, పాస్టర్ గారితోనూ విశ్వాసులతోనూ సంఘములోను సమాజంలోను ఇరుగు పొరుగు వారితోనూ ఈదులోను ఇంట్లో ఈ బేసిక్స్ నేర్పించుకో. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఆడపిల్లను పెంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వే అలంకరణ వారికి నేర్పించావనుకో, రేపొద్దున ఇంకేమన్నా ఉందా? నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే రేపొద్దున వాళ్ళు కాస్తో కూస్తో నీకు కాస్తంత ఏమవుతారు? తూగుతారు. నువ్వు ఇప్పుడే నువ్వే నేర్పించావనుకో, ఏమి నేర్పించావు? ఇంటి పక్కన అమ్మ చెట్లో ఏయో 4 పూతున్నాయంట. ఏం పూలో మరి ఆ పూలు తెచ్చి 4 పువ్వులు తెచ్చి ఎంత ఉంటాయి పిన్నిసికి ఎట్టెట్ట గుచ్చి పిల్లని ఎట తిరిగిటో ఇటు తిరిగి బాగుంది గుచ్చి. నువ్వే నేర్పించు. నువ్వు 4 పువ్వులే గుచ్చావు, రేపొద్దున 4 మూరలు ఎలాడదీస్తాడు ఇక్కడ దాకాలు. తప్పనట్ల అలంకరణ ఎంత ప్రమాదం మీకు అర్థం కూడా చెప్తాడు. అదే ఆత్మ అలంకరణ చేత నింపబడతారా పెద్ద తర్వాత? ఈ మాటలు కాస్త వినటానికి ఇబ్బందిగా ఉన్నా ఇది సత్యం. ఫిలిప్పికి 4 కుమార్తెలు ఎట్లా పెంచుకున్నాడు వాళ్ళని? దేవుని ఆత్మ వారిలో పనిచేస్తూ ఉంది. మన పిల్లల్లో దేవుని ఆత్మ పక్కన పెట్టు, దయ్యపాత్మలు ఎక్కువైపోయినాయి మన పిల్లల్లో. అవునా కదా? మనం ఎక్కడ ఉంటామో, ఏ పనిలో ఉంటామో, ఏం చేస్తామో, మన పిల్లలు ఎలా పెరుగుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో, ఎలా తింటున్నారో, స్కూల్లో ఏంటో, ఈదులో ఏంటో, పక్కన ఇంట్లో ఏంటో, మన ఇంట్లో ఏంటో, అసలు మనకు ఒక అవగాహన ఉందని అడుగుతున్నా. పిల్లలని మనము కనటం కాదు, వారిని పెంచటం గొప్ప. చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి మన పిల్లలను. ఎలా పెంచుకోవాలి? భక్తిలో పెంచుకోవాలి. మన పిల్లలు పెరిగి పెద్దవారే ఆత్మ అలంకరణ అభిషిక్తులుగా మార్చబడాలి. ప్రవచన వరం కలిగిన పిల్లలుగా ఆ 4 ఆడపిల్లలు పెరిగి పెద్దవారే సమాజంలో తల్లిదండ్రులకు ఏం తెచ్చిపెట్టారు? పేరు తెచ్చిపెట్టారు. తల్లిదండ్రులకు ఏం తెచ్చిపెట్టారు? ఆ పిల్లలు పేరు తెచ్చిపెట్టారు. మరి నీ పిల్లలు రేపొద్దున నీకేం తెచ్చిపెట్టాలి? తెచ్చిపెట్టాలి. అలా పెంచుకోవాలి. నువ్వు అలా పెంచుకోవాలి. తల్లిదండ్రులు ఎలా పెంచుకోవాలి పిల్లల్ని? దేవునిలో పెంచుకోవాలి. మొట్టమొదటిగా నీకు ఇవ్వబడిన బహుమానాన్ని నువ్వు ఎలా పెంచాలో తెలుసా? ఆత్మలో వారు అభివృద్ధి చెందినట్లు, వారు దేవునిలో అభిషిక్తులుగా మారునట్లు ఆ రీతిగా నీ బహుమానం నువ్వేం చేయాలి? ముస్తాబు చేయాలి. 2వ మాట చెప్తాను, ముందుకెళ్ళిపోండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 210వ పేజీకి రండి. మొదటి నుంచి 210వ పేజీ రండి, ముగించేస్తాను. మొదటి నుంచి 210వ పేజీకి రండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30-31 చదివి వినిపించండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో దేవునికి మహిమ కలుగునుగా. మీకు అర్థమవుతుందా? 2వ మాట నేను నా మాటలో చెబుతాను. మొట్టమొదటి మాటలు నేనేం చూపించానంటే మీకు ఇవ్వబడిన బహుమానం ఎలా ఉండాలి? దేవుని ఆత్మ చేత అలంకరింపబడి ఉండాలి. 2వటి మాట న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా కుమార్తెను కనుక మీరు చూస్తే లోబడే తత్వం కలిగినటువంటి ఆడపిల్ల. తండ్రి అంట ఒక మొక్కుబడి చేసుకున్నాడంట. తండ్రి ఏం చేసుకున్నాడు?
స్తోత్రం చెప్పండి. తండ్రి ఒక మొక్కుబడి చేస్తున్నాడు. ఏమని తెలుసా? అయ్యా, శత్రువుల మీద నాకు విజయం ఇవ్వు, శత్రువుల మీద నాకు విజయం ఇవ్వు. నా ఇంటిలో నుంచి ఏదైతే మొదట నా ఎదురుకు వస్తుందో దానిని నీకు ప్రతిష్ఠిస్తానంటే, పిల్లలు చాలా మందికి కలగకపోతే పుట్టిన పిల్లవాడిని దేవుడికి ఇచ్చేస్తాను అనుకుంటారు చూడండి. అలాగే శత్రువుల మీద విజయం ఇవ్వు. నేను ఇంటిలోకి వెళ్తున్నప్పుడు ఏదైతే మొదటగా నాకు ఎదురు వస్తుందో దాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఎవరు ఎదురొచ్చారో తెలుసా? వాళ్ళ అమ్మాయి ఎదురొచ్చింది. గుండె పగిలినంత పని అయింది. ఎందుకని? ఒక్కగానొక్క కుమార్తె. యెఫ్తాకి ఒక్కగానొక్క కుమార్తె. ఇప్పుడు ఆ కుమార్తెను ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చేయాలి. ఎంత ఏడ్చాడోనండి. అప్పుడు వచ్చి ఆ పిల్ల ఏమందో తెలుసా? రండి, ఎన్నో పేజీ? 210 కదా. 36 చదవండి. 36. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున. చూసారా? తండ్రి దేవుడి దగ్గర మొక్కుకున్నాడు. ఆ మొక్కు తీర్చడానికి సంశయిస్తున్నాడు. ఎందుకని? తన కుమార్తెను దేవుడికి అప్పగించాలి. ఇప్పుడు ఈ పిల్ల ఏమంటుందో తెలుసా? నాన్నా, నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వేదైతే అనుకున్నావో అది చేయి నాన్న, నాకేం బాధ లేదు. నీ మాట చెప్పాలి. నీ మాట వింటానంటుంది. మీ బుర్రలు ఎక్కడ పెట్టండి. రెండో మాట ఏంటి? నీ మాట వింటాను నాన్న. నువ్వు ఏదైతే మొక్కుకున్నావో అది చేసేయి. నీకెందుకు భయం? నీ మాట నేను వింటాను. నేనేం కాదన్నావు. మన ఆడపిల్లలు ఎలా పెరగాలి? మన మాట జవదాటనంత గొప్పవారిగా పెరగాలి. మన చేతుల్లో ఉందా? లేదు. తల్లి తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు చూసుకుంటాడు ఆ కార్యం అంతటిని. స్తోత్రం కలుగునుగా. యెఫ్తా దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకొని ఇంటికి వస్తుంటే తన ఎదురుగా వచ్చినటువంటి ఆడపిల్ల అది చూసి గుండె బద్దలైపోయిన తండ్రి ఈ ఆడపిల్ల ఏమని చెబుతుందంటే, నాన్న, నువ్వు ఏదైతే మొక్కుకున్నావో ఆ మొక్కుబడి చెల్లించు. నీ మాట వింటాను నాన్న. నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. అంటే నీ ఇంట ఉన్న బహుమానాన్ని నువ్వు ఎలా ముస్తాబు చేయాలో తెలుసా? తగ్గింపు స్వభావం, లోబడే తత్వం నీ ఇంట ఉన్న బహుమానానికి చిన్నప్పటి నుంచి నువ్వు అలవాటు. నీ మాట వింటారా పిల్లలు? లోబడతారా? అది చెయ్యంటే చేస్తారా? తెమ్మంటే తెస్తారా? కూర్చోమంటే కూర్చుంటారా? నుంచోమంటే నుంచుంటారా? చర్చికి వెళ్దామంటే వెళ్తారా? అల్లరి చేయమాకంటే మాంటారా? లోబడుతున్నారా పిల్లలు నీకు? నీ పిల్లలు నీకు లోబడుతున్నారా? మళ్ళీ వచ్చి ఏం చెప్తావు? పాస్టర్ గారు, మా అమ్మాయినమ్మ మాట వింటలేదండి. అవునా? వింటలేదా? వినకపోతే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యెఫ్తా కుమార్తె యెఫ్తా మాట వినింది. నేనేం చెప్పదలుచుకున్నానంటే, నీకు ఇవ్వబడిన బహుమానం నీ ఇంటి అట్టు పెట్టేసుకుంటావా? నాకు ఒక ఆడపిల్లంటే నేను ఎక్కడ పంపించిన నా పిల్లని నా దగ్గరే ఉంచుకుంటానంటే లోకం తీరు క్రమం ఒప్పుకునిద్దా? ఆ పిల్లకి ఏం చేయాలి? అచ్చటా ముచ్చట అనేది ఉంటుంది కదా, పెళ్లి చేయాలి కదా, అత్తగారింటి పంపించాలి కదా. నువ్వు నీ పిల్లని ఎలా ముస్తాబు చేయాలి? మొదటగా ఆత్మాభిషేకము, ప్రవచనవరం అంటే దేవుడిలో వారిని పెంచాలి. 2, లోబడే తత్వం వారికి చిన్ననాటి నుంచే వాళ్ళు మాట వినేటట్లుగా. ఇప్పుడు నీ మాట వినకపోతే రేపొద్దున వాళ్ళ మాట వింటారా? వినకపోతే ఏం జరిగింది? మెట్టినింటికి వెళ్ళిందమ్మా ఆడపిల్ల, అత్త మాట ఇంట్లా, మాయ మాట ఇంట్లా, భర్త మాట ఇంట్లా. ఏం జరిగింది? పాస్టర్ మరి ఏం జరిగింది? చెప్పాలి. ఏం జరిగింది? గొడవేం కాదు. మూతి మీద ఒక దెబ్బ, ముక్కు మీద ఒక దెబ్బ, కొట్టుడు కొట్టకుండా కింద పడేసి అడిపడేసి ఇడిపడేసి డొల్లిచ్చి తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? ఉంచుకోండి మీ అమ్మని, మీరు మాకు అవసరం లేదంటారు. ఎందుకని? ఆ పిల్ల ఎవరి మాట వింటలేదు. 11కి లెగుతుంది, వంట చేయడం చేత కదంటుంది, తింటందే పడుకుంటుంది. లోబడే తత్వం, భర్త మాటకు లోబడాలి. ఆడపిల్ల అలా పెంచుకోవాలి. చిన్ననాటి నుంచి వారికి ఏం చేయాలి? చెప్పాలి. నేర్పించుకోకపోతే నష్టపోయేది ఎవరు? మనం. యెఫ్తా కుమార్తె ఏం చేసింది? దేవుని మాటకు తండ్రి లోబడితే తండ్రి మాటకు కుమార్తె లోబడిందా లేదా? ఈరోజు నీకు ఇవ్వబడిన బహుమానం లోబడే తత్వం కలిగి ఉండాలి. నీ పిల్లలు లోబడుతున్నారా? ఆడపిల్లలకు ఉండవలసిన ముఖ్యమైనటువంటి గుణం ఏమిటో తెలుసా? మాట చెప్పగానే ఆ మాటకు పెద్దలు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి?
వినాలి, లేకపోతే ఆ తర్వాత పర్యవసనాలన్నీ ఎందుకు చెబుతున్నారని ఆలోచించాలి. అది ఎప్పటి నుంచి వచ్చింది? మొదటి నుంచి లేదు, మధ్యలో రమ్మంటే వచ్చిద్దా? మొదటి నుంచి, ఎప్పటి నుంచే నీ పిల్లలకి నేర్పించు. ఎంత కొట్టినా ఇంట్లేదని ఒళ్ళప్పగిచ్చేస్తుంది. అవునా? ఒళ్ళప్పగిచ్చేస్తుందా? మోకరించి కన్నీరు కాచి ఉపవాసం ఉండి నీ పిల్ల కొరకు, నీ పిల్ల మీద పని చేస్తున్నటువంటి ఆ లోబడనివ్వకుండా ఏదైతే నీ పిల్లలను పాడు చేస్తుందో ఆ చీకటిని దేవుడు తరిమి కొడతాడు. నువ్వు నీ పిల్లల్ని పెంచుకోవాల్సిన విధానం గురించి చెబుతున్నా. మొదట నీ పిల్లలు ఎలా పెరగాలి? బిబ్లికల్ వేలో ఫలమైన ఆత్మ అభిషక్తులుగా చిన్ననాటి నుంచే. బైబిల్ ఏం చెబుతుంది? నేను అంచె దినాలలో అందరి మీద, అటు చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా, మరి నీ పిల్లల మీద కూడా దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు. అలా పెంచుకో. రెండవది, నీ పిల్లలు చిన్ననాటి నుంచే మాట వినే విధంగా నువ్వు వారిని తయారు చేసుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి. నేను మళ్ళీ చెబుతున్నాను ఈ మొహమాటంగా. గారాబం ఉండటం చెప్పండి. గారాబం తప్పు కదా? తప్పు కదా? ఏదో ఒకటే చెప్పాలి. తప్పు కదా? తప్పే. గారాబం తప్పేనా? నేనేమంటానంటే నిజంగా ఆ మాట నేను ఏకీభవిస్తున్నా. అయితే గారాబం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి అతికి మించకుండా. కొంతమందికి గారాబం ఎక్కువైపోయింది, పిల్లల్ని ఏమంటారంట, ఒక పని చేయి, అంత గారాబం ఎక్కువైతే ఏరిగింది మీదేసుకొని తిరుగుతావా? నీ పిల్లలేగా? చెప్పు, గట్టిగా చెప్పు. నాకు చెప్పు, సిగ్గుపడతారేంటి? గారాబంతో చెయ్యి లేకపోతే గారాబం కదా. నీ పిల్లలంటే నీకు అంత ప్రేమ కదా. లేకపోతే డబుల్ కట్ట మంచం కొని, మంచి బెడ్ కొని, మంచి బెడ్షీట్ కొని దాని మీద కూర్చోబెట్టు. గారాబం అసలు నీ పిల్లలంటే ప్రేమగా నీకు. వంటింట్లో మధ్యలో కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టండి. ఎందుకు బాధపడతారు? ఎందుకు? అతి గారాబం అనర్థాలకు జాగ్రత్త. పెంచుకునే విధానం మనకు తెలియాలి. మూడో మాట ఏంటో తెలుసా? మీకు ముందుకు వెళ్ళిపోతాను. మూడో మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఇశ్రాయేలు చిన్నది, మీకు తెలుసు కదా. ఇశ్రాయేలు చిన్నది మీకు తెలుసు కదా. అన్య దేశస్తులు యుద్ధం చేయడానికి వచ్చి దేవుని పిల్లలను చెరపట్టుకొని పోతే వారితో పాటు బానిసగా వెళ్ళిపోయిన ఇశ్రాయేలు చిన్నది నయమాను అనే ఒకటి ఇంట పెరుగుతూ, ఆ నయమాను అనే వ్యక్తికి కలిగిన కుష్టు వ్యాధిని బట్టి తనకు ఏమని సలహా ఇచ్చిందో తెలుసా? అయ్యగారు, మా ఊరిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, అక్కడికి పోతే మీకు స్వస్థత కలుగుతుంది అయ్యగారు. చిన్ననాటి నుంచే నీ పిల్లలలో ఉండవలసినటువంటి బీజం ఏమిటో తెలుసా? దేవుడంటే నమ్మకం ఉండాలి నీ పిల్లలకి. చిన్నప్పటి నుంచే విశ్వాసం ఉండాలి నీ పిల్లలకి. ఒక రోజు అంట దేవుని బిడ్డలారా, ఒక ఊరిలో భయంకరమైన కరువు అంట. స్తోత్రం చెప్పండి. ఆ కరువు గురించి పాస్టర్ గారు అన్నారంట, మన ప్రాంతంలో వర్షాలు పడట్లేదు, వర్షం పడడానికి సంఘమంతా కలిసి ప్రార్థన చేద్దాం, అందరూ సాయంకాలానికి చర్చికి చేరుకోండి అని చెప్పాడు. అప్పుడు వారందరూ కూడా సాయంకాలం వేళకి తండోపతండాలుగా ఊరి ప్రజలతో సహా వస్తూ ఉంటే అందులో ఒక చిన్నది ఏం చేస్తుందో తెలుసా? గొడుగు తీసుకొని మందిరానికి వెళ్తుందంట. చూసిన వారంతా నవ్వుతున్నారంట. ఏమే చిన్నదానా, ఎందుకు ఇంత ఎర్రటి ఎండలో గొడుగు తీసుకొస్తున్నావంటే, అదేంటి అంకుల్ అలా అంటారు. ఈరోజు మనం కూడుకుంటున్నటువంటి కార్యం ఎట్టిది? ప్రార్థన చేస్తున్నాం వర్షం పడాలి అని. మరి ప్రార్థన అవగానే వర్షం పడిద్దిగా? అచ్చోసిన ఆంబోతుల్లా పెరిగిన వాళ్ళకి లేదు ఆ విశ్వాసం. ఎవరికుంది? మన పిల్లలకి అది నేర్పించుకోవాలి. చిన్ననాటి నుంచే మన పిల్లలకి ఏముండాలి? నమ్మకం, దేవుడు అంటే విశ్వాసం ఉండాలి. అలా ఉండాలి. పిల్లలకి ఏముండాలి? నీ బహుమానాన్ని నువ్వు ఎలా పెంచాలి? దేవుని యందు విశ్వాసములో. ఇశ్రాయేలు చిన్నది ఎక్కడో శత్రు రాజుల మధ్య బానిసగా, ఇంటి పనమ్మాయిగా అక్కడ ఉన్నా తనకేం పోలేదు. దేవుడన్నా, దేవుని మందిరం అన్నా, సేవకుడన్నా చెప్పాలి, విశ్వాసము పోలేదు దేవుని బిడ్డలారా. మరొక మాట చెబుతున్నా, జ్ఞాపకం ఉంచుకోండి. నిర్గమకాండములో మోషే గారి అక్క పేరు తెలుసా?
మిరియాము. ఆ బిడ్డ మోషే గారిని ఎంత జ్ఞానయుక్తంగా కాపాడి ఎవరైతే చంపాలనుకున్నారో వారి ఇంటికే మోషేని ఏం చేసింది? నీ బిడ్డ ఎట్లా పెరగాలి? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా నన్ను అడగండి, ఏమిస్తాను మీకు నేను. నీ పిల్లలు జ్ఞానము చేత ముస్తాబవ్వాలి. స్తోత్రం కలుగునగా. ఎందుకంటే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుంది? చిన్ననాటి నుంచే నీ పిల్లలను నువ్వు బైబిల్ జ్ఞానములో పెంచుకోవాలి. 4 విషయాలు చెబుతున్నాను. ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంది ఈ పూట. మీకేంటో నాకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. ముళ్ళ మీద కూర్చున్న వాళ్ళందరూ. నేను గమనిస్తున్నాను, మీ ముఖ కవలికలను గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే పాస్టర్ గారు ఎప్పుడు చూడు ఇదే వాక్యం. నిన్న అమ్మగారు బాగా వాక్యం చెప్పారంటగా, ఎవడో చెప్పాడు నాకు. భలే చెప్పారండి అమ్మగా. 5 ఆశీర్వాదాలు చెప్పారండి. 5 ఆశీర్వాదాలు చెప్పండి అలాగే. ఆశీర్వాదాలు అని చెప్పింది అలాగే. వీడియో తీసి పెట్టాడు ఒక్కరోజు నాకు. భలే చెప్పింది అయ్యా చెప్పాడు పాస్టర్ అమ్మగారు. 5 ఆశీర్వాదాలు చెప్పింది. ఏసే చేతులు ఎత్తిద్దానంటే 5 ఆశీర్వాదాలు అంట. నేను అలాంటి చెప్పను, మానేశాను. ఎప్పుడో సంవత్సరం అయింది నేను మానేసి. చాలా బాగా చెప్పిందంట అని చెప్తున్నాడు. మీకు ఆశీర్వాదాలు మాటలు పడినప్పుడే వాక్యం అర్థమైంది. నేను అలాంటి చెప్తే మీకెందుకు అర్థమైంది అనుకున్నాను. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఏం చెప్పాను నేను? నీకు ఇవ్వబడిన బహుమానాన్ని ఎలా పెంచుకోవాలి? మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? నీ బహుమానము ఆత్మచేత ముస్తాబు, అలంకరణ. నీ పిల్లలు ఎలా పెరగాలి? దేవుని ఆత్మలో, దేవుని ఆత్మలో, దేవుని యొక్క కృపా వరముల చేత వారు నింపబడినట్లుగా ప్రార్థించు. రెండవది, లోబడే తత్వం, మాట వినే తత్వం, చెప్పగానే చేసే తత్వం. ప్రార్థించు ఆ రీతిగానే పిల్లలు ఎదగాలని చెప్పి. మూడవది ఏంటో తెలుసా? నమ్మకం, అపారమైన విశ్వాసం ఉందా నీ పిల్లలకి? చిన్ననాటి నుంచే ఉందా? ఆ బిడ్డ ఏం చేసింది వర్షం కొరకు? నాలుగవది, జ్ఞానం కలిగి ఉండాలి. మన పిల్లలు ఎలా పెరగాలి? జ్ఞానము. మన వాళ్ళకి కాస్త ఎక్కువే ఉందిరే, మన వాళ్ళకి కాస్త ఎక్కువే ఉంది జ్ఞానం. ఏ జ్ఞానం ఇది? లోక జ్ఞానం. ఎందుకైనా పనికొచ్చిద్దా? లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు మన పిల్లలకి జ్ఞానం బాగా తెక్కువేలే. ఈ లోక జ్ఞానం. మా ఈదులో ఒక అమ్మాయి ఉంటుంది, అంత ఉండిద్ది అప్పట్లో. ఆ పిల్ల ఎంత తెలివైనది అంటే వాళ్ళ అమ్మని మించిపోద్ది. స్తోత్రం చెప్పండి. అంత ఉంటుంది. చర్చికి వెళ్ళేటప్పుడు అప్పట్లో మేము చూసేవాళ్ళం. ఎంత తెలివో తెలుసా? ఎంత తెలివో తెలుసా? అమ్మన్న పొరపాటు నోరిప్పిద్దే కానీ పెళ్ళిప్పిద్ది అనుకున్నారా? ఎంత కవర్ చేసుకుంటూ వచ్చిద్దో. అమ్మాయి, మీ అమ్మని మీ నాన్న కొడుతున్నాడంటగా. అబ్బాయి ఎవరు చెప్పారు? ఏం కొట్టలేదు మా అమ్మని మా నాన్న. అదే ఎంత కవర్ చేసిద్దో తెలుసా? ఎంత కవర్ చేసిద్దో తెలుసా? మీ పిల్లలు ఉన్నారు, మా అమ్మని మా నాన్న శతకేస్తున్నాడు, శతకేస్తున్నాడు మా అమ్మని అని చెప్పి వీధిలోకి వచ్చే. నువ్వేదో తనులన్నీ తిని అలా ఎలా కవర్ చేసుకుంటూ వస్తావు. అమ్మాయి మీ ఆయన కొట్టాడంటగా, నీకెవరు చెప్పారే? మీ అమ్మ ఈదులంట తిరుగుతావని చెప్పుకుంటా. అర్థమవుతా ఉందా? మన పిల్లలకి కాస్త జ్ఞానం ఎక్కువ. ఏంటో మరి ఆ జ్ఞానం వారికి ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కావట్లేదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పండి. ఆ ఉపయోగపడేది, ఆ జ్ఞానం ఉపయోగపడేదేనా? ఏ జ్ఞానంలో పెరగాలి మన పిల్లలు? బైబిల్ జ్ఞానం. ఇందులో మీ పిల్లలు పెరగాలి. నీకు ఇవ్వబడినటువంటి ఆ బహుమానాన్ని నువ్వు ఎలా పెంచాలి? దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలో. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతా ఉందా? రెండో విషయం ఏమిటంటే, వారు లోబడే చిన్నప్పటి నుంచి నీ మాట వినేటట్లుగా ఆ రీతిగా వారిని నువ్వు సిద్ధపరచుకో. రేపు పెద్ద అయిన తర్వాత కాస్తంత కుదురుగా నువ్వు బతకగలవు. మూడో విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వచ్చినది ఏ రీతిగా అయితే నమ్మకం, విశ్వాసంతో. దైవజనుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్ది. ఆ విశ్వాసం నీ పిల్లలకు రావాలి. నాలుగో విషయం ఏమిటి? ఈరోజు ఇందులో ఒక్కటి కూడా మన పిల్లల్లో లేదేమో అని నాకు బాధ కలిగింది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనమే దేవుని ఆత్మ చేత, మనకు దేవుని ఆత్మ ఉందా?
అభిషేకం పొందుకోండి, పొందుకోండి, దేవుని ఆత్మ చేత నింపబడండి అంటే మీరు వింటున్నారా? దేవుని ఆత్మ గురించి మీరు ఇంకేమైనా మాట్లాడుతున్నారో తెలుసా? ఏమైనా మాట్లాడుతున్నారో తెలుసా? దేవుని ఆత్మను మీరు ఎకిలిగా చూసి దాని గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఇదిగో నేను చెబుతున్నా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆత్మను దూషించు వాడికి క్షమాపణ లేదు. దేవుని పరిశుద్ధాత్మను దూషించే వాడికి మొదట మీరు ఆత్మచేత పొందుకోండి. సిగ్గుపడాల్సిన అవసరత, దేవుని ఆత్మ మీలో ఉంటే మీరందరూ దేవునికి కుమారులు కుమార్తెలు అని బైబిల్ చెబుతుంది. ఆత్మ లేనివాడు మొదట నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడు. నిన్ను చూసి వారు కూడా దేవుని ఆత్మలో ఆనందిస్తూ ఆ రీతిగా పెరుగుతారు. మొదట నువ్వు దేవుని మాటకు లోబడు, ఆ తర్వాత వారు కూడా నీ మాటకు లోబడు. ఆ తర్వాత నువ్వు దేవుని యందు విశ్వాసముతో బ్రతుకు, వారు కూడా ఎలా బతుకుతారు? నిజంగా దేవుడు అంటే విశ్వాసం ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఉందా? మీ అందరికి దేవుడు అంటే విశ్వాసం ఉందా? నమ్మకం ఉందా? గట్టిగా చెప్పండి. ఉందని చెప్పండి. లేదా? ఉందా? అయితే నేను చెబుతున్నాను, ఈ రోజు నుంచి నువ్వు నమ్మితే, యేసునే నమ్ముతో ఈ లోకంలో ఉన్న ఈ యుగ సంబంధమైన ఆ దేవత నువ్వు, దేవుడి నమ్మకం ఉందన్నారు, దేవుడి విశ్వాసం ఉందన్నారు. అయితే మీరు దేవుడికి తప్ప మరి ఎవ్వరికి, నేనేమంటానంటే, నువ్వే విశ్వాసం నమ్మకంలో పెరగకపోతే నీ పిల్లలు పెరుగుతారా? నువ్వే అన్యుల ఆచారాల మీద అడుగులు వేస్తున్నావు. నువ్వే మాటికి, మొన్న ఎవరింట్లో చెప్పా వాక్యం, బర్త్డే రోజు చెప్పా, నీవు జీవించుచున్నావంటే అది ఎవరి వలన? నీవు జీవించు సంవత్సరములు అధికమవుతున్నాయంటే ఎవరి వలన? నా వలన అని బైబిల్లో చెప్పాడా? మరి దేవుని వల్ల మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎవరికి భయపడాలని చెప్పాను? మరి ఎందుకు నువ్వు వ్యర్థమైన వాటికి భయపడి వ్యర్థమైన వాటి అన్నింటినీ నీ ఒంటి మీదకి తెచ్చుకుంటున్నావు? అది ఆశీర్వాదమా? నీ ప్రార్థన అంతా ఆ తాయితుతో కొట్టేస్తుంది. ఇంత ప్రార్థన, ఏదో పెద్దలే ఒక సామెత చెప్పారు, సప్త సముద్రాలు ఇది, ఏదో పెద్దలు చెప్పారు, లేకపోతే ఎంత బతికి, అవునా? ఇంత ప్రార్థన చేసి నువ్వు ఎక్కడ పోగొట్టుకుంటున్నావు? చిన్న చెప్పాలి, మీరు చెప్పరేంటి? ఎందులో? అందరూ చెప్పండి. కట్టుకోవచ్చా మనం? నీ ప్రార్థన అంతా అక్కడ పోతుంది. నీకు ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు తెలుసా? అది ఆటంకం. ఎవరు? సాతానుడు ఆటంకం. నువ్వే చోటిచ్చావు, దుష్టుడికి నువ్వే చోటిచ్చావు. ఇంట్లో నుంచి వెళ్ళమంటే ఎలా వెళ్తాడు? తెచ్చుకుంది ఎవరు? పెట్టుకుంది ఎవరు? వెళ్ళమంటే వెళ్తాడా? ఏం చేయాలి? నువ్వే తీసి మూటగట్టి, అప్పుడు వచ్చింది ఆశీర్వాదం. అప్పుడు దాకా యేసయ్య గుమ్మం బయటే ఉంటాడు. నీ పిల్లలను విశ్వాసంలో పెంచాలంటే మొదట నీకుండాలి ఏంటిది? మరి నీకు విశ్వాసం ఉందో లేదో నీ చేతులకు అప్పగిస్తున్నా. నాకుంది విశ్వాసం నా సంగతి మీకు తెలుసు. మేము మనుషులమే. నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళేం అచ్చోసిన ఆంబోతులు ఎదగలేదు కదా. వాళ్ళు ఎంతెంత ఉంటారు? ఇప్పుడంటే కాస్త నేను చర్చకు వచ్చినప్పుడు వాళ్ళ వయసు మీకు తెలుసుగా, 3 సంవత్సరాల కిందట. అప్పుడు వీడికి ఎంత పుట్టి, ఆ పిల్లకి ఎంత? 7. అప్పుడు బాగా చిన్నపిల్లలు. ఇంకా నేను దేవుడిని నమ్ముకున్నప్పుడు ఇంకా పసిపిల్లలు. అందరూ ఎన్ని రకాలుగా నేను మాటలు చెప్పిన దేవుడి మీదే నమ్మకం ఉంచాను తప్ప ఏ ఇతర విషయాల వైపు అసలు వద్దు మనకి. నీ పిల్లలను ఎలా ముస్తాబు చేయాలి, నీ బహుమానాన్ని ఎలా సిద్ధపరచాలంటే మొదట నీకు విశ్వాసం ఉంటే వారికి వస్తుంది. వారి మీద దేవుని ఆత్మ పని చేయాలంటే మొదట వారి మీద ఉన్న వాటన్నిటిని నువ్వే తీసి బయట. ఎన్నిసార్లు చెబుతున్నాను, వాటిని మీరు ఇంకా అంగీకరించుకుని అలాగే మందిరాలకు తీసుకొస్తున్నారు. తద్వారా నష్టపోయేది నువ్వే. ఎంత ప్రార్థన చేసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది తప్ప అడుగు ముందుకు మనము వెయ్యలేం. నువ్వే నీ నడుంకో తాడు కట్టుకుని ఆ తాడు తీసుకెళ్ళి చెట్టుకో గట్టుకో బెగదీసి బిగించి, నేను ఏంటండి ఎంత నడిచినా వెళ్తలేదు,
ఎందుకు వెళ్తావు ఏం కట్టుకున్నావు? మెడకు కట్టుకో. ఇప్పుడు నువ్వే నీ చేతులతో ఏం కట్టుకున్నావు? ఎంత మోకు తీసుకొచ్చి బెగేసి ముల్లేసి అక్కడ వేసావు లేదా? తీసుకెళ్ళి ఎవరి చేతులు పెట్టావు? ఆడేం చేస్తాడు? సంకలో ఉండో ఏడకి పోతున్నావు? అది బర్రెలు మేపుకున్నాడు సంకలో. ఆ బర్రెని ఎల్లవాడు దాన్ని. ఎందుకని? అది వెళ్ళిపోతే ఈడికి పని ఆడ ఉంటుంది. నీకు అర్థమవుతుందా? నువ్వే నీ చేతులతో నువ్వే తీసుకెళ్ళి ఆ చేతుల్లో పెట్టావు. ఇప్పుడు వదలమంటే వదులుతాడా? ఎన్నటికి మీకు తెలుసు, వరదలు వచ్చినప్పుడు అంట నదుల్లోకి చెక్కముక్కలై కొట్టుకొస్తామంటే గజీతగాళ్ళు కావాల్సింది నచ్చింది మెచ్చింది తెచ్చుకుంటా ఉంటారంట ఈతలకు పోయి, లేకపోతే తాళ్ళు కట్టి వాటిని ఎలాగో ఒడ్డుకు తెచ్చుకుంటారంట. అలాగే పెద్ద పెహ్లివైన ఒకడు, అరే దూరంగా మంచి నల్లటి దొంగ వెళ్తుందిరా, వేసుకొస్తాను ఈ పూట ఎంతమంది వచ్చేస్తా నాకని చెప్పి ఎంతమంది చెబుతున్నాయి అనుకోండి, ఎగ్గిడు దూకి వెళ్ళిపోయి దాన్ని అట్టుకొచ్చేద్దాం అనుకున్నానంట. వీళ్ళందరూ ఈ నీతులు ఒట్టు నుంచి చూస్తున్నారంట. ఏంటి మావాడు ఇంకా రాడు వెళ్ళిపోతున్నారంటే అలాగా. ఏరా రా మొయ్యలేకపోతే వదిలి వచ్చారా అంటే ఏడ్రా చెక్క మొక్కని దిగానా, ఇది ఎలుగు బండిరా నాయన, దీన్ని ఏదో భుజం వేసుకొద్దాం అనుకుంటే ఇది నన్ను వేసుకెళ్తుంది అయ్యా, దీన్ని ఏదో పట్టుకొద్దాం అనుకున్నా, నేను తేరా ఏడకొచ్చిన తర్వాత అది నన్ను పట్టుకుని పోతుందిరా నాయనా అని చెప్పి పెడుతున్నాడంట. నువ్వే తీసుకెళ్ళి నీ జీవితాన్ని ఎవరికి అప్పగించావు? మరి ఆ ఇంట్లో గొడవలు పట్టుకు ఏం చేస్తాడు? ఇంట్లో నిమిషానికి ఒకసారి, గంటకోసారి, రోజుకోసారి, వారంకోసారి ఆడేం చేస్తాడు? ఏం చేస్తుంటాడు? గిచ్చుతుంటాడు. ఏం చేస్తుంటాడు? మరి తప్పద్దా? నేనేమంటానంటే ఈరోజు నీకు విశ్వాసం ఉంటే అది నువ్వు పిల్లలకు నేర్పించుకుంటావు. జ్ఞానం, అందుకనే దేవుడు అంటున్నాడు నీకు జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడుగు ఇస్తాను నీకు. నేను ఎందుకు వ్యర్థంగా జీవితాన్ని పాడు చేసుకుంటా? ఎలా పెంచుకోవాలి నీకు ఇవ్వబడిన పిల్లలను? నువ్వు విశ్వాసంలో ఉంటే వాళ్ళు విశ్వాసంలో ఉంటారు. నువ్వు జ్ఞానయుక్తంగా నడుచుకుంటే వారు జ్ఞానయుక్తంగా నడుచుకుంటారు. నీకు లోబడే మనసు ఉంటే వారు లోబడతారు. నువ్వు దైవికమైన ఆలోచన కలిగి ఆత్మచేత నడిపించబడతా ఉంటే వాళ్ళు కూడా, నువ్వు లోకంలో ఉంటే వాళ్ళు లోకంలో ఉంటారు. నువ్వు పాపంలో ఉంటే వారు పాపంలో ఉంటారు. నువ్వు శాపంలో ఉంటే వారు శాపంలో ఉంటారు. నువ్వు వ్యర్థమైనటువంటి విషయాల మీద దృష్టి పెడితే వారు వ్యర్థమైన విషయాల మీద దృష్టి పెడతారు. నీకు అర్థమవుతుందా ఈరోజు వాక్యం? ఎందుకు ఇంతసేపు చెబుతున్నాను తెలుసా? మీరు అర్థం చేసుకుని రాత్రికాల వేళ పిల్లలను పెంచుకోవడం అంటే ఆశామాషి కాదు. దేవుడు ఇచ్చిన బహుమానం పాడైపోతుంది. బహుమానం అంటే ఏమండి? అది ఎంతో గొప్పది. దాన్ని నువ్వు ఎలా పెంచుకుంటున్నావు, ఎలా చూసుకుంటున్నావు, ఎలా తీర్చిదిద్దుకుంటున్నావు, చిన్ననాటి నుంచే వారికి ఒక క్రమాన్ని నేర్పించాలి. ఇక నుంచి అలా ఉంటామని ఆశపడుతున్న మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. చెప్పండి ఆమేన్. ఏమర్థమైంది పూట మీకు? చెప్పాలి గట్టిగా చెప్పండి. నన్ను అడుగుతారండి, మీకు చెప్పాను, మీరే చెప్పండి. మీ పిల్లల్ని ఎలా పెంచుకుంటారు? 4 విషయాలు చెప్పాను. ఫిలిప్పు కుమార్తె 4 ఎంత గొప్పగా పెరిగారు. నీ పిల్ల అలా పెరుగును గాక. అవునా కదా? యెఫ్తా కుమార్తె తండ్రి మాటకి ఏం చేసింది? నీ పిల్ల అలా పెరుగును గాక. ఇశ్రాయేలు ఇచ్చినది ఎలా ఉంది? విశ్వాసంతో ఉంది. నీ పిల్లలు కూడా అలా ఉండును గాక. ఏమండి? మిరియాము ఎలా ఉంది? జ్ఞానం చేత నింపబడి ఉంది. నీ పిల్లలు కూడా అలా ఉండును గాక. అయితే వాళ్ళు అలా ఉండాలంటే నువ్వు మొదట ఏదో సామెత చెప్పారు పెద్దలు, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? తల్లి ఎక్కడ ఉంటే నాన్న ఏం చేస్తే, నాన్న కనుక ఇంట్లో ఒకసారి లక్ష్మమ్మ గారికి అబ్బాయి పుట్టినరోజు అప్పుడు చెప్పా, ఆ బొడ్డోని వేసుకుని ఆడు కొట్లమ్మడి పోతా ఉంటాడు. ఆడు వెలిగిస్తాడు ఏంటిది? ఈడు రేపోతే ఈదులంటే ఏదైనా కనబడి తీసుకొని వెలిగిస్తాడు. వెలిగించడా? అది నీ కోసం కాదు, నీ పిల్లల కోసం బతకవయ్యా అని 100 సార్లు చెప్పాం. వింటున్నారా? వినండి. పిల్లల కోసమైనా బతకడం నేర్చుకోండి. వారు చిన్న పిల్లలు, అన్యం పుణ్యం తెలియని పసికందులు, వాళ్ళ కొరకైనా బతకండి. మీరు బతకండి, వాళ్ళని బతికించండి. నేను ఆశపడుతున్నాను మీరు అందరూ ఆ రీతిగా పెరుగుతారు. ఆశపడుతున్నాను. మంచిది. ఈ సమయంలో మరి 3 సంవత్సరం నిండి ఎన్నో సంవత్సరం వచ్చిందమ్మా? 4. మరి దేవుడు తనకిచ్చినటువంటి ఈ నూతన సంవత్సరపు దయాకిరీటాన్ని బట్టి మనమందరం కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. ఏదైతే జ్యోష్ణ స్త్రీకి ప్రభు
నూతన సంవత్సరపు దయా కిరీటాన్ని ఇచ్చాడో, ఈరోజు వాక్యం ద్వారా ఏదైతే ప్రభువు మాట్లాడాడో మీరందరూ కూడా మనసును పెట్టండి. తండ్రి, జోష్నశ్రీని మీ చేతులకు అప్పగిస్తున్నాను. జోష్నశ్రీని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువా, బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన. అందరూ ప్రార్థిస్తాం. మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం.